ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ 2026 ఎగ్జామినేషన్ కు సంబంధించి అడ్మిట్ కార్డు రిలీజ్ అయిన విషయం మనందరికీ తెలుసు. ఈ అడ్మిట్ కార్డ్ ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అలాగే అడ్మిట్ కార్డు మీద కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఎన్టీఏ వాళ్ళు ఇచ్చారు. ఆ ఇన్స్ట్రక్షన్స్ లో ఉన్నటువంటి గైడ్ లైన్స్ మనం ఎలా అర్థం చేసుకొని వాటిని పాటించాలి. అలాగే ఎగ్జామినేషన్ సెంటర్ కు సంబంధించి కోడ్ అండ్ లొకేషన్ ఈ రెండు ఎలా వెరిఫై చేసుకోవాలి, అలాగే ఎగ్జామ్ రోజు ఎటువంటి స్ట్రెస్ లేకుండా ముందుగానే ఎటువంటి ప్రీ ప్లానింగ్ ప్రాసెస్ చేసుకోవాలి. ఈ విషయాల గురించి మీకు కొంచెం ఎలాబొరేటివ్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నాను. ఈ అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవడానికి అఫీషియల్ వెబ్సైట్ యొక్క లింక్ కూడా ఇక్కడ మీకు ప్రొవైడ్ చేశాను, neet.nta.nic.in. ఇక్కడ అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవడానికి లింక్స్ క్యాండిడేట్ యాక్టివిటీలో అవైలబుల్ గా ఉన్నాయి. అలాగే ఇక్కడ పబ్లిక్ నోటీసెస్ లో కూడా ఒక నోటిఫికేషన్ రూపంలో కూడా ఈ విషయాన్ని మనకు తెలియజేశారు. సో ఎవరైతే ఇప్పుడు అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళు ఇక్కడ ఈ లింక్ మీద క్లిక్ చేసినప్పుడు మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ అప్లికేషన్ నెంబర్, అలాగే మీరు అప్లికేషన్ సబ్మిషన్ చేసిన టైంలో క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్, అలాగే ఇక్కడ ఇచ్చినటువంటి ఈ సెక్యూరిటీ పిన్ ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేస్తారు. ఒకవేళ ఎవరైనా సరే పాస్వర్డ్ కానీ మర్చిపోతే అలాంటి స్టూడెంట్స్ మీరు పాస్వర్డ్ రీక్రియేట్ చేసుకోవడానికి మనకి ఈ ఆల్టర్నేటివ్ లింక్ లో అయితే ఫర్గాట్ పాస్వర్డ్ ఆప్షన్ ఇవ్వలేదు. అలాంటప్పుడు మీరు అడ్మిట్ కార్డ్ ఫర్ నీట్ యూజీ ఇక్కడ ఫస్ట్ లింక్ ఉంది కదండి, ఈ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ కూడా ఇచ్చారు. దీని మీద క్లిక్ చేసి మీరు న్యూ పాస్వర్డ్ ని క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేట్ చేసుకున్నటువంటి పాస్వర్డ్ ని దయచేసి ఎక్కడైనా ఒక నోట్బుక్ లో రాసుకుంటే మీరు మర్చిపోకుండా ఉంటారు. ఇప్పుడు మీరు క్రియేట్ చేసుకున్నటువంటి పాస్వర్డ్ లేదా మీది ఏదైతే పాస్వర్డ్ వర్క్ అవుతుందో ఆ పాస్వర్డ్ ని ఇక్కడ ఎంటర్ చేసి అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేసినప్పుడు మీ యొక్క అడ్మిట్ కార్డు డౌన్లోడ్ అవుతుంది. ఆ డౌన్లోడ్ అయినటువంటి అడ్మిట్ కార్డ్ ని పీడిఎఫ్ రూపంలో సేవ్ చేసి పెట్టుకోవాలి. కొద్దిమంది ఇంటర్నెట్ సెంటర్ దగ్గరకు వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే స్క్రీన్ షాట్స్ తీసిస్తూ ఉంటారు. జనరల్ గా మీరు ఇంటర్నెట్ సెంటర్ లో డౌన్లోడ్ చేసుకున్నా సరే లేదా కాలేజెస్ వాళ్ళు మీకు ఇచ్చినా సరే తప్పకుండా మీ యొక్క రిజిస్టర్డ్ మెయిల్ ఐడికి సెండ్ చేయమని వాళ్ళని రిక్వెస్ట్ చేయండి. ఎందుకంటే తర్వాత కౌన్సిలింగ్ పర్పస్ లో ఖచ్చితంగా అడ్మిట్ కార్డ్ ని అడుగుతారు. అక్కడ ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే ఆల్రెడీ నేను ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను, అడ్మిట్ కార్డ్ ని 2 కాపీస్ మాత్రం ఖచ్చితంగా ఎగ్జామినేషన్ హాల్ దగ్గరికి తీసుకొని వెళ్ళండి. అంటే 2 కాపీస్ మీద కూడా ఫోటోస్ అంటించుకొని అలాగే థంబ్ ఇంప్రెషన్స్ వేసుకొని తీసుకొని వెళ్తే మచ్ బెటర్. ఒకటి పేరెంట్స్ దగ్గర ఉంచండి, ఒకటి స్టూడెంట్ చేతిలో పట్టుకొని వెళ్ళండి. అంతేకాకుండా ఒక ఎక్స్ట్రా కాపీ అంటే ఇవేమీ ఫిల్ చేయకుండా మీరు జస్ట్ మీ ఫైల్లో కూడా ఒకటి ప్లేస్ చేసుకుంటే అడ్మిట్ కార్డు బెటర్. ఓకే, అయితే ఇప్పుడు ఈ అడ్మిట్ కార్డు రిలీజ్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అంటే అడ్మిట్ కార్డు మీద ఉన్న డీటెయిల్స్ అన్ని కూడా చెక్ చేసుకోండి. ఇక్కడ మెయిన్ వీళ్ళు చెప్తున్న విషయము మే 3వ తారీఖు ఎగ్జామినేషన్ జరుగుతుంది. 11 గంటలకి ఎగ్జామినేషన్ హాల్ లోపలికి ఎలో చేస్తారు. అది రిపోర్టింగ్ ఎంట్రీ టైం అంటారు. అంటే 1:30కి మధ్యాహ్నం ఎగ్జామినేషన్ సెంటర్ గేట్స్ క్లోజ్ అవుతాయి. 1 సెకండ్ లేట్ అయినా కూడా లోపలికి ఎలో చెయ్యరు. అలాగే టైమింగ్ ఆఫ్ ఎగ్జామినేషన్ 2 గంటల నుండి 5 గంటల వరకు జరుగుతుంది. అంటే ఈవెన్ ఫారిన్ లో జరుగుతున్నా సరే ఇదే టైంలో ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు, గుర్తుంచుకోండి. ఓకే, అలాగే ఈ అడ్మిట్ కార్డు మీద సెల్ఫ్ డిక్లరేషన్ అండర్టేకింగ్ ఫామ్ ని మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ 3 బాక్సెస్ ఉన్నాయి. ఈ 3 బాక్సెస్ లో ఇక్కడ ఫస్ట్ మీరు అప్లికేషన్ టైంలో ఏ ఫోటోనైతే అప్లోడ్ చేశారో అదే పాస్పోర్ట్ సైజ్ ఫోటోని ఇక్కడ అంటించాలి ఈ బాక్స్ లో. ఆ తర్వాత ఇక్కడ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అంటే ఎడమ చేతి బొటన వేలి ముద్ర. మీరు ఎగ్జామ్ సెంటర్ లోపలికి వెళ్ళినప్పుడు బయోమెట్రీ తీసుకుంటారు, ఆ ముద్రతో మ్యాచ్ అవ్వాలి. అందుకని మీరు ఇంటి దగ్గర వేసుకునేటప్పుడు ఇంక్ ప్యాడ్ యూజ్ చేసి మాత్రమే లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ వేస్తే నీట్ గా వస్తుంది. అలాగే స్టూడెంట్ సిగ్నేచర్ ఈ 3rd బాక్స్ లో ఎగ్జామినేషన్ హాల్ లో ఇన్విజిలేటర్ సమక్షంలో మాత్రమే చేయాలి, గుర్తుంచుకోండి. ఇంటి దగ్గర చేయకూడదు. సెకండ్ పేజ్ అడ్మిట్ కార్డ్ లో మనకి పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటో అంటించడానికి పెద్ద బాక్స్ ఇచ్చారు. ఆ బాక్స్ లో పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటో 4/6 ఇంచెస్ ది అంటించాలి. ఇక్కడ క్లియర్ గా మనకి ఇన్స్ట్రక్షన్స్ మెన్షన్ చేశారు. ఈ ఫోటో పైన ఎగ్జామినేషన్ హాల్లో ఇన్విజిలేటర్ సమక్షంలో మాత్రమే ఇక్కడ లెఫ్ట్ సైడ్ స్టూడెంట్ సిగ్నేచర్ చేయాలి క్రాస్ గా అని చెప్పారు. అలాగే ఇన్విజిలేటర్ రైట్ సైడ్ సంతకం చేస్తారు క్రాస్ గా. ఇది ఎగ్జామినేషన్ సెంటర్ లో మాత్రమే చేయాలి, గుర్తుంచుకోండి. అలాగే ఇక్కడ సెకండ్ పేజ్ లో కూడా స్టూడెంట్ సిగ్నేచర్ ఉంది. ఇక్కడ కూడా ఇన్విజిలేటర్ సమక్షంలో మాత్రమే స్టూడెంట్ సంతకం చేయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ఇన్విజిలేటర్ అన్నారు. ఇక్కడ ఇన్విజిలేటర్ సంతకం చేశారా లేదా అనేది కూడా మీరు ఎగ్జామినేషన్ హాల్లో చెక్ చేసుకోండి. పొరపాటున వాళ్ళు మర్చిపోవచ్చు, కాబట్టి స్టూడెంట్ బాధ్యత ఇది.
ఇంకొక విషయం ఏంటంటే ఈ పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఉన్నటువంటి ఈ పేజ్ కానీ ఎగ్జామినేషన్ హాల్ కి తీసుకువెళ్ళకపోతే ఖచ్చితంగా ఎగ్జామినేషన్ హాల్ లోపలికి ఎలో చెయ్యము అని చెప్తున్నారు. అర్థమైంది కదా? కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఈ 2 పేజెస్ మీరు ఎగ్జామినేషన్ హాల్ కి తీసుకొని వెళ్ళండి. ఓకే, అలాగే ఎగ్జామినేషన్ హాల్ లోపలికి మీరు ఖచ్చితంగా తీసుకొని వెళ్ళవలసినటువంటి ఐటమ్స్ ఏమేంటి అనేది ఇక్కడ లిస్ట్ ఇచ్చారు. ఫస్ట్ వన్ పర్సనల్ ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ అన్నారు. నీళ్లు కనిపించేలాగా ఉన్నటువంటి జస్ట్ బిస్లరీ లేదా ఎక్వాఫినా ఇలాంటి వాటర్ బాటిల్స్ స్టిక్కర్స్ తీసుకొని వెళ్ళండి. అలాగే ఎడిషనల్ ఫోటోగ్రాఫ్ సేమ్ యాజ్ అప్లోడెడ్ ఆన్ అప్లికేషన్ ఫామ్ అన్నారు. మీరు ఆల్రెడీ అడ్మిట్ కార్డు మీద ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అంటించారు. సేమ్ అదే పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఇంకొక కాపీని ఎక్స్ట్రా ఎగ్జామినేషన్ హాల్ లోపలికి తీసుకుని వెళ్ళాలి. ఇది ఎగ్జామినేషన్ హాల్లో అటెండెన్స్ షీట్ మీద అంటించడం కోసం తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. అలాగే సెల్ఫ్ డిక్లరేషన్ అండర్టేకింగ్ అన్నారు. అంటే అడ్మిట్ కార్డు ఫస్ట్ పేజ్ లో ఫోటో అంటించడం, తంపెం ప్రశ్న వేయటం, అలాగే సెకండ్ పేజ్ లో పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటోగ్రాఫ్ అంటించుకొని తీసుకుని వెళ్ళాలి. సంతకాలు మాత్రం దయచేసి ఇంటి దగ్గర ఎవ్వరూ చేయొద్దు, ఎక్కడ కూడా. ఓన్లీ ఎగ్జామినేషన్ హాల్లో ఇన్విజిలేటర్ ప్రెసెన్స్ లో మాత్రమే చేయాలి. అర్థమైంది కదా? అలాగే పీడబ్ల్యూడీ కేటగిరీ స్టూడెంట్స్ ఉంటే, అంటే పిహెచ్ కేటగిరీ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు మీ యొక్క ఒరిజినల్ పీడబ్ల్యూడీ సర్టిఫికెట్, దానితో పాటుగా ఒకవేళ మీరు స్క్రైబ్ కావాలి అని కానీ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి ఉంటే, లేదా అప్లికేషన్ సబ్మిషన్ టైంలో స్క్రైబ్ కావాలి అని అక్కడ ఎస్ అని పెట్టుంటే, ఆ స్టూడెంట్స్ అందరూ కూడా స్క్రైబ్ కి సంబంధించినటువంటి ఒరిజినల్ డాక్యుమెంట్స్ ని కూడా తీసుకుని వెళ్ళాలి. అలాగే మీరు స్క్రైబ్ ని యూజ్ చేసుకునేటప్పుడు మీకు కాంపెన్సేటరీ టైం కూడా ఇస్తాము అని ఆల్రెడీ మనకి ఇన్ఫర్మేషన్ బ్రోచర్ లో ఇచ్చారు. కాబట్టి ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర వాళ్ళకి ఒక అండర్టేకింగ్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ అన్నారు. ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ అంటే మీరు అప్లికేషన్ సబ్మిషన్ టైంలో ఆధార్ కార్డుతో కానీ లేదా వేరే ఐడి ప్రూఫ్ తో మీరు సబ్మిట్ చేసి ఉంటారు. సో వీళ్ళు ఖచ్చితంగా చెప్పింది ఏంటంటే అప్డేటెడ్ ఆధార్ కార్డు ప్రతి ఒక్క స్టూడెంట్ తీసుకుని రావాలి అని చెప్పారు. అప్డేటెడ్ ఆధార్ కార్డు ఒరిజినల్ ఉండాలి. అలాగే మీరు యూజ్ చేసినటువంటి ఫోటో ఐడి ప్రూఫ్ వేరేదైతే అది కూడా ఒరిజినల్ తీసుకుని వెళ్ళండి. అలాగే ఎవరికైతే ఆధార్ కార్డు అథెంటికేషన్ పూర్తవ్వలేదో ఆ స్టూడెంట్స్ ఫోటో వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఆల్రెడీ మీరు అప్లోడ్ చేశారు, దాని మీద గెస్టెడ్ ఆఫీసర్ సంతకం కానీ లేదా ప్రిన్సిపల్, హెడ్ మాస్టర్ ఎవరో ఒకరు సంతకం చేసినటువంటి 2 పేజెస్ పీడిఎఫ్ ఉంటుంది. ఆ సర్టిఫికేట్ తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఈ 7th పాయింట్ మనకి అడ్మిట్ కార్డు మీద మెన్షన్ చేయలేదు, కానీ ఎవరైతే ఫోటో వెరిఫికేషన్ సర్టిఫికేట్ అప్లోడ్ చేశారో అప్పుడు ఇన్స్ట్రక్షన్స్ లో మెన్షన్ చేశారు. కాబట్టి మీరు తీసుకొని వెళ్ళండి. ఒకవేళ అక్కర్లేదు అంటే అక్కడ వదిలేయచ్చు, నో ప్రాబ్లం. ఓకే, అలాగే ఎగ్జామినేషన్ హాల్ లోపలికి వెళ్ళిన తర్వాత స్టూడెంట్స్ అంటే రఫ్ వర్క్ చేసుకోవడానికి బ్లాంక్ పేపర్స్ తీసుకొని వెళ్ళాలా అని కూడా చాలా మందికి డౌట్ ఉంది. రఫ్ వర్క్ చేసుకోవడానికి మీకు ఇచ్చినటువంటి క్వశ్చన్ బుక్లెట్ లో లాస్ట్ పేజెస్ లో రఫ్ వర్క్ అని రాసి ఉంటుంది. అక్కడ ఎంటీగా స్పేస్ ఉంటుంది, అక్కడ మాత్రమే మీరు రఫ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి రఫ్ వర్క్ చేసుకునే వాళ్ళు చిన్నగా రఫ్ వర్క్ చేసుకుంటే బెటర్. తక్కువ పేజెస్ ఉంటాయి కాబట్టి ఇబ్బంది లేకుండా మీరు అక్కడ రఫ్ వర్క్ చేసుకోవడానికి వీలవుతుంది. అలాగే కొద్ది మందికి డౌట్ ఏంటంటే పెన్ కూడా తీసుకొని వెళ్ళాలని కూడా ఉంది. ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్ లో చెప్పాను, పెన్ ఎవరు కూడా తీసుకుని వెళ్లాల్సిన అవసరం లేదు. ఎగ్జామినేషన్ హాల్లో మీకు పెన్ను డిస్ట్రిబ్యూట్ చేస్తారు, వాళ్ళు ఇచ్చినటువంటి పెన్ మాత్రమే మీరు యూజ్ చేయాలి. ఒకవేళ ఎవరైనా బ్లాంక్ పేపర్ షీట్స్ కానీ మీరు తీసుకుని వెళ్ళి మీరు రఫ్ వర్క్ సపరేట్ గా చేస్తే మాత్రం ఆ యొక్క క్వశ్చన్ బుక్లెట్ ని వాళ్ళు ఎవాల్యుయేషన్ చేయము అని చెప్తున్నారు. అలాగే ఇంకొక విషయం ఏంటంటే అడ్మిట్ కార్డు మీద ఇన్స్ట్రక్షన్స్ మధ్యలో కొద్దిమంది తెలిసి తెలియక పొరపాటున కొద్దిమంది పిల్లలు ఫార్ములాస్ రాసుకుంటూ ఉంటారు. మాల్ ప్రాక్టీస్ కింద మిమ్మల్ని బుక్ చేస్తారు. కాబట్టి దయచేసి అలాంటి పొరపాట్లు ఎవ్వరూ చేయవద్దు. అలాగే ఒకవేళ ఎవరికైనా అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకునే దానిలో ప్రాబ్లమ్స్ ఉంటే గానీ ఎన్టీఏ వాళ్ళు మనకి ఇక్కడ కాంటాక్ట్ హెల్ప్ లైన్ నెంబర్స్ అలాగే మెయిల్ ఐడీస్ ఇచ్చారు. ఈ కాంటాక్ట్ నెంబర్ కి మీరు కాల్ చేయవచ్చు, లేదా మీ రిజిస్టర్డ్ మెయిల్ ఐడి నుండి ఇక్కడ ఇచ్చినటువంటి NEET UG 2026@nta.ac.in అనే మెయిల్ ఐడికి మీ యొక్క అప్లికేషన్ నెంబరు మీరు వాళ్ళకి పెట్టి మీరు మెయిల్ చేస్తే వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. ఓకే, అలాగే మీ యొక్క ఎగ్జామినేషన్ కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా నేను ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకున్న వెంటనే మీరు మే 3వ తారీఖు ఎగ్జామ్ అయితే మే 2వ తారీఖు ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గరకు వెళ్ళి ఒకసారి సెంటర్ చూసుకుని రండి. ఎందుకంటే 1 డే బిఫోర్ వాళ్ళు ఎగ్జామినేషన్ సెంటర్ అవుట్ సైడ్ గేట్ దగ్గర అక్కడ మీకు ఎగ్జామినేషన్ సెంటర్ కోడ్ స్టిక్కర్ పెడతారు. ఆ కోడ్ మీ అడ్మిట్ కార్డు మీద ఉన్నటువంటి ఎగ్జామ్ సెంటర్ కోడ్ తో మ్యాచ్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. మీరున్న ప్లేస్ నుండి ఎగ్జామ్ సెంటర్ కి ఏ రూట్ లో వెళ్ళాలి, ఏ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ అయితే ఎంత టైం పట్టొచ్చు, ఇవన్నీ కూడా ముందుగానే మీరు చెక్ చేసుకుంటే మంచిది. సపోజ్ మీరు ముందు రోజు వెళ్ళినప్పుడు 1 గంట టైం పట్టింది అనుకోండి, కనీసం ఎగ్జామ్ రోజు మీకు
ఒక 2 అవర్స్ లేదా 2.5 అవర్స్ పట్టే అవకాశం ఉంటుంది. ట్రాఫిక్ జామ్ అవుతుంది, లేదా ఆ రోజు పొరపాటున వర్షం రావచ్చు, లేదా ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం ఉండొచ్చు. అలాంటి సందర్భంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే మీరు వీలైనంత త్వరగా చల్లగా ఉన్నప్పుడే స్టార్ట్ అయిపోతే బెటర్ మీ ఇళ్ల దగ్గర నుండి. కాబట్టి మీరు వెళ్ళేటప్పుడు మీకు అక్కడ కొంతసేపు వెయిట్ చేయడానికి అరేంజ్మెంట్స్ కూడా మీరు ముందుగానే చూసుకోండి. మనకి చాలా ఎక్కువ టెంపరేచర్స్ ఉంటున్నాయి కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వాటరు లేదా ఏదైనా లిక్విడ్స్, స్టూడెంట్స్ కూడా ఆ రోజు ఎగ్జామ్ హాల్ లోపలికి వెళ్లే ముందు అంటే హెవీ ఫుడ్ పెట్టకుండా కొంచెం లైట్ గా అంటే జస్ట్ బ్రెడ్ జామ్ ఇలాంటివి ప్రిఫర్ చేసుకుంటే బెటర్ అని నా సలహా. కావాలంటే ఆ రోజు మార్నింగ్ హెవీ టిఫిన్ పెట్టండి, కానీ ఎగ్జామ్ హాల్ కి వెళ్లే ముందు జస్ట్ ఒక 2 స్లైసెస్ బ్రెడ్ అండ్ జామ్ పెట్టుకుంటే ఎగ్జామ్ సెంటర్ లో నిద్ర రాకుండా పిల్లలు ఎగ్జామ్ రాస్తారు, ఆకలి కూడా వేయదు. అక్కడ వెయిట్ చేయడానికి కూడా మీరు వీలైతే మ్యాట్స్ కానీ లేదా బెడ్షీట్స్ కానీ అలాంటివి కూడా ముందుగానే అరేంజ్ చేసుకోండి. అంటే ఈ విషయాలు కూడా చెప్తున్నారేంటి మేడం అనుకోకండి, చాలా చాలా యూస్ఫుల్ మీకు ఇవి. అంతేగాని ఒకవేళ మాకు ఇంటి పక్కనేనండి ఎగ్జామ్ సెంటర్, మేము లాస్ట్ మినిట్ లో వెళ్తాము, 1:30 లోపు మేము వెళ్తాము అని మీరు అనవసరంగా డిలే చేయవద్దు. ఈవెన్ మీ ఇంటి పక్కనైనా సరే ఎగ్జామ్ సెంటర్ గేట్ దగ్గరకు వెళ్ళి అక్కడే వెయిట్ చేయండి. ఆ ఎన్విరాన్మెంట్ కి స్టూడెంట్ అలవాటు అవ్వాలి. అర్థమైంది కదా. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, నేను ఈ విషయం గురించి లాస్ట్ ఇయర్ వీడియోలో అన్ని విషయాలు చెప్తూ ఇది కూడా చెప్తారేంటి మేడం అనుకుంటారేమోనని నేను చెప్పలేదు. కానీ ఈ ఒక్క పాయింట్ చెప్పకపోవటం వల్ల కొద్దిమంది స్టూడెంట్స్, మీరు నమ్మరు చెప్తే, ఎగ్జామ్ రోజు ఎగ్జామ్ రాయకుండా హాస్పిటల్స్ లో అడ్మిట్ అయ్యి ఒక 2 to 3 days వాళ్ళు సఫర్ అయిన తర్వాత రికవర్ అయినటువంటి స్టూడెంట్స్ నాకు తెలుసు. అందుకని ఈ సంవత్సరం ఈ విషయాన్ని కూడా ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఉన్నాను. ఎవ్వరు కూడా 2 వీలర్ మీద ఎగ్జామినేషన్ సెంటర్ కి పిల్లల్ని తీసుకొని వెళ్ళొద్దని నా రిక్వెస్ట్, హంబుల్ రిక్వెస్ట్ ఇది. ఒకవేళ ఎంత దూరమైనా ఆటోనైనా ప్రిఫర్ చేసుకోండి, కానీ 2 వీలర్ మీద మాత్రం స్టూడెంట్స్ ని ఎవ్వరు కూడా ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గరికి తీసుకొని వెళ్ళొద్దు అని నా రిక్వెస్ట్. ఎండ ఎక్కువగా ఉండటం వలన డీహైడ్రేట్ అయ్యి స్టూడెంట్స్ కళ్ళు తిరిగి కింద పడిపోయి ఎగ్జామినేషన్ సెంటర్ లోపలికి కూడా వెళ్ళలేక క్యాన్సిల్ అయినటువంటి పిల్లల గురించి నాకు తెలుసు. దయచేసి ఈ విషయం ప్రతి ఒక్కరు కూడా మైండ్ లో ఉంచుకోండి. ఎవ్వరు కూడా 2 వీలర్ మీద స్టూడెంట్ ని ఎగ్జామినేషన్ హాల్ దగ్గరికి తీసుకొని వెళ్ళొద్దని నా రిక్వెస్ట్. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఆ రోజు అంటే ఎక్కువ ఎండ ఉండొచ్చు లేదా వర్షం కూడా ఉండొచ్చు అని చెప్పాను. ఈ రెండింటికి కూడా ఖచ్చితంగా మీరు యూజ్ చేయవలసినటువంటి ఐటమ్ ఏది అంటే అంబ్రెల్లా, గొడుగు. స్టూడెంట్ తో పాటు తోడుగా ఎవరైతే వెళ్తారో ఆ పర్సన్ కి కూడా కలిపి ఇద్దరికి 2 అంబ్రెల్లాస్ ప్రతి ఒక్క పేరెంట్ తీసుకొని వెళ్ళండి. ఎందుకంటే మీరు ఒకవేళ కారులో వెళ్ళినా సరే ఎగ్జామినేషన్ సెంటర్ గేట్ దగ్గరికి కారు పార్కింగ్ చేసుకునేటువంటి ప్లేస్ చాలా దూరం ఉంటుంది, లోపలికి ఎలో చేయరు గేట్ వరకు. అలాంటి సందర్భంలో ఆ ఎండ్లో స్టూడెంట్ నడిచి ఎగ్జామినేషన్ హాల్ లోపలికి వెళ్ళటం అనేది చాలా డిఫికల్టీ. ఎగ్జామినేషన్ సెంటర్ గేట్ దగ్గర తల్లిదండ్రులు ఎవ్వరూ కూడా రష్ గా అక్కడ నుంచోవద్దని నా రిక్వెస్ట్. మన పిల్లలు ఎగ్జామినేషన్ సెంటర్ లోపలికి వెళ్ళబోతున్నారు అంటే వాళ్ళ యొక్క మైండ్ చాలా ప్లెజెంట్ గా ఉండాలి. వాళ్ళు చేతిలో విడిగా ఎగ్జామినేషన్ హాల్ టికెట్, ఆధార్ కార్డు, ఫోటో ఇవన్నీ తీసుకొని వెళ్తూ ఉంటారు. అక్కడ ఒక స్టూడెంట్ కి ఒక 3-4 ఫ్యామిలీ వెళ్ళిపోయి అక్కడ రష్ గా ఉంటే స్టూడెంట్ లోపలికి వెళ్ళలేకపోతున్నారు ఇన్ టైంలో. ఆ రష్ లో తోపులాట్లో అడ్మిట్ కార్డ్స్, ఆధార్ కార్డ్స్ ఇవన్నీ క్రింద పడిపోవటం, ఫొటోస్ మిస్ అవ్వటం, ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా చూస్తూ ఉన్నాము. దయచేసి అర్థం చేసుకోండి. మన పిల్లలకి మనమే కోఆపరేట్ చేసుకోకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీ పిల్లలు లోపలికి వెళ్ళాలి అనే కంటే మనందరి పిల్లలు కూడా లోపలికి సేఫ్ గా వెళ్ళాలి అనేటువంటి భావన, అలాంటి భావంతోనే ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు పాటించాలి డిసిప్లిన్ అని నా రిక్వెస్ట్. సో అందరూ కూడా స్టూడెంట్స్ కి మాత్రమే రూట్ ఇచ్చి 2 sides పేరెంట్స్ నుంచుంటే చాలా బాగుంటుంది, చూడటానికి బాగుంటుంది. అలాంటి డిసిప్లిన్ ప్రతి ఒక్కరు మెయింటైన్ చేయమని నా రిక్వెస్ట్ అండి. సో తప్పనిసరిగా ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా మీరు పాటిస్తారు అని నేను నమ్ముతూ ఉన్నాను. అలాగే ఎగ్జామ్ సెంటర్ లోపలికి స్టూడెంట్స్ 11 గంటలకు వెళ్తారు, 5 గంటలకి ఎగ్జామ్ అవుతుంది. ఆ తర్వాత ఓఎంఆర్ షీట్స్ కలెక్షన్ అంతా కూడా పూర్తయిన తర్వాత మాత్రమే అందరినీ ఒకసారి బయటికి వదులుతారు. కాబట్టి స్టూడెంట్స్ ఎగ్జామ్ స్టార్ట్ అవ్వక ముందే, అంటే 2 గంటలకి ఎగ్జామ్ కాబట్టి దానికి ముందే వాష్రూమ్స్ కి వెళ్ళాలి అంటే వెళ్ళి రండి. వీలైతే ఎగ్జామ్ రూమ్ లోపలికి వెళ్లే ముందుగానే క్లియర్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే ఒకసారి ఎగ్జామ్ రాయటం స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ 1 hour లో మిమ్మల్ని వాష్రూమ్స్ కి అలో చెయ్యరు. అంటే 3 గంటల వరకు కూడా ఎవ్వరు కూడా వాష్రూమ్స్ కి వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వరు. అలాగే లాస్ట్ హాఫ్ అన్ అవర్ ముందు కూడా ఎవరిని వాష్రూమ్స్ కి అలో చేయరు. అంటే 4:30 తర్వాత కూడా ఎవరిని కూడా అలో చేయరు. ఎగ్జామ్ లో మీకు టైం వేస్ట్ అవ్వకుండా ఉండాలి అంటే
ఎగ్జామ్ రూమ్ లోపలికి వెళ్ళక ముందే క్లియర్ చేసుకుంటే బెటర్. ఇంకొక విషయం ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్, మీరు ఒకసారి వాష్రూమ్ కి కానీ వెళ్ళి వచ్చారు అంటే బయోమెట్రిక్ అటెండెన్స్ ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. అది ఇవ్వకుండా ఎగ్జామ్ కంటిన్యూ చేయకూడదు. ఖచ్చితంగా మీరు బయోమెట్రిక్ అటెండెన్స్ ఇచ్చి అప్పుడు మాత్రమే ఎగ్జామినేషన్ కంటిన్యూ చేయాలి. ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఓఎంఆర్ షీట్ లో మీరు బబ్లింగ్ చేస్తారు కదా, అది ఒరిజినల్ కాపీ అండ్ ఆఫీస్ కాపీ ఉంటుంది. ఆ రెండు కూడా మీరు ఇన్విజిలేటర్ కి హ్యాండ్ ఓవర్ చేయాలి. క్వశ్చన్ బుక్లెట్ మాత్రమే మీతో పాటు బయటికి తీసుకుని వస్తారు. అలాగే మీరు తీసుకువెళ్ళినటువంటి అడ్మిట్ కార్డు కూడా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. అర్థమైంది కదా. నెక్స్ట్, ఓఎంఆర్ షీట్ సబ్మిట్ చేసే ముందుగానే లాస్ట్ 5 minutes స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా స్టూడెంట్స్ సిగ్నేచర్స్ అలాగే ఇన్విజిలేటర్ సిగ్నేచర్స్ అన్నీ కూడా ప్రాపర్గా ఉన్నాయా లేదా అనేది వెరిఫై చేసుకోండి. సో ఈ విషయాలన్నీ కూడా మీకు చాలా హెల్ప్ అవుతాయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.